राधा रानी की जय। गोपाल कृष्ण भगवान की जय। హరి గోవింద. మనస్సు నిండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవానుని రూపాన్ని నింపుకుంటూ ఆ రాధాకృష్ణుల చరణాలని ధ్యానం చేసుకుంటూ కీర్తిస్తూ నర్తిస్తూ ఆ రసమయమైనటువంటి భాగవత గంగా ప్రవాహంలోనికి ప్రవేశిస్తూ పులకించుటకు స్వాగతం పలుకుతున్నాను. అద్భుతమైన ప్రేమ, ప్రియతముల ప్రేమ. ప్రభు యొక్క వ్రజ్ తాలూకు, నికుంజ్ తాలూకు పశుపక్షులు కూడా ప్రియతములతో స్నేహం చేస్తాయి, ప్రేమిస్తాయి. ఈ సందర్భంగా చిలుక మరియు గోరువంకల సంభాషణ, ప్రియతముల ఒక నికుంజ్ లీలను గురించి చెప్పుకుందాం. ఈ చిలుక గోరింకలు ప్రియతములను చాలా ప్రేమిస్తాయి. రాధాకృష్ణుల నికుంజ్ లీలలు జరిగేటప్పుడు అవి వాళ్ళతో కలిసిపోయి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాయి. ఒకరోజు ఏమైందంటే, బృందావనంలో రాధారాణి మరియు రాధారాణి చెల్లులు కృష్ణయ్యతో కలిసి విహరిస్తూ ఉన్నారు. లలిత, విశాఖ, చంపక, లత, తొంబి విద్య, ఇందులేఖ, శ్రీదేవి, చిత్ర, ఈ అష్టసఖులు మరియు వాళ్ళ అష్టసఖులు మంచిది మొదలగు వాళ్ళందరూ కూడి భగవాన్ శ్రీకృష్ణతో కలిసి విహరిస్తూ ఉన్నారు. బృందావనంలో శ్రీకృష్ణ భగవాన్తో కలిసి విహరిస్తూ ఉన్నారు. బృందావనంలో కళ్లకు కంతలు కట్టుకునేటటువంటి ఆటని వాళ్ళు ఆడుతూ ఉన్నారు. అలా ఆడుకుంటూ రాధారాణి మరియు చెల్లు ఒక చెట్టు కొమ్మ పైన కూర్చున్నటువంటి చిలుక మరియు గోరింకను చూశారు. అవి రెండు మాట్లాడుకుంటున్నాయి. బృందావనం ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ చెట్లు, గిరులు, పశుపక్షాలు అన్నీ కూడా మాట్లాడతాయి. ఈరోజు గోరువంక అలిగి ఉంది, ముఖం మార్చుకుని ఉంది. మనుషుల్లో లాగే ఈ అలుకలు, కోపతాపాలు పశుపక్షుల్లో కూడా ఉంటాయి. చిలుక గోరువంకని బతిమాడుతూ ఉంది. అరే, ఎందుకు అలిగి ఉన్నావు నువ్వు? ఎందుకు మాట్లాడటం లేదు? ఏం జరిగింది? ఏమైంది నీకు? నీ ఈ అలుకకు కారణం ఏమిటి అంటూ, నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా చెప్పు అని అంటూ బ్రతిమాడుతూ అడుగుతోంది. అప్పుడు గోరువంక చిలుకతో, నన్ను అబద్ధం ఎలా చెప్పమంటావు అంటోంది. రాధారాణి, కృష్ణయ్య మరియు చెల్లులు ఆటలాడుకుంటూ ఆ చెట్టు కొమ్మపై కూర్చొని సంభాషిస్తున్నటువంటి చిలుక మరియు గోరువంకల సంభాషణని వాళ్ళు వింటున్నారు. చిలుక అంటుంది, నువ్వు అలిగితే అలుగుగాక, నేను మాత్రం అబద్ధం చెప్పను. ఉన్న నిజాన్ని చెప్తున్నాను. నీ కోపం వస్తే వచ్చింది, కానీ నేను మాత్రం అబద్ధం చెప్పను అంటుంది చిలుక. గోరువంక అంటుంది, నీకెన్నిసార్లు చెప్పాను? నన్ను మాత్రం విసిగించకు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటుంది. చిలుక అంటుంది, నాకు నిన్ను విసిగించాలని అసలు ఇష్టం లేదు. నిన్ను సతాయించాలన్న ఉద్దేశం లేస మాత్రమైనా నాకు లేదు. కానీ ఉదయం నుంచి నువ్వు ఒకటే మాట పదే అంటున్నావు. శ్యామ్ సుందరు నిర్దయుడని, కఠినాత్ముడని ఒకటే మాటని పదే అంటున్నావు. నేను నా శ్యామ్ సుందర్ గురించి ఇటువంటి మాటల్ని విని ఎలా ఊరుకోగలను? వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణని రాధారాణి మరియు చెల్లుడు ఆసక్తికరంగా వింటున్నారు. చిలుక అంటుంది, నువ్వు నేను కూడా శ్యామ్ సుందర్ కఠినాత్ముడు అనాలని కోరుకుంటున్నావు, కానీ నేను ఎలా చెప్పను? ఆ విధంగా ఎలా అనను? ఎందుకంటే నా శ్యామ్ సుందరుడు దయాళువు, కఠినాత్ముడు కాదు అంటుంది చిలుక. ఇక్కడ రెండు వర్గాలుగా ఉన్నాయి. చిలుక కన్నయ్య పక్షం, గోరువంక రాధారాణి పక్షం. గోరువంక అంటుంది, నేనైతే శ్యామ్ సుందర్ కఠినాత్ముడని అంటాను, ఎందుకంటే శ్యామ్ సుందరు కఠినాత్ముడు కాబట్టి. ఈ విషయంలో నీకు కోపం వస్తే రాని కాక, నేను మాత్రం ఇదే మాట అంటాను అంటుంది చిలుక. చిలుక అంటుంది, నువ్వు ఇప్పటిదాకా మా శ్యామ్ సుందర్ గురించి ఏం తెలుసుకున్నావు? మా శ్యామ్ సుందర్ కథలు గాని విన్నావంటే నువ్వే అంటావు శ్యామ్ సుందర్ చాలా దయాళువు అని. అప్పుడు గోరువంక అంటుంది, సరిసరిలే, నీ శ్యామ్ సుందర్ చాలా దయాళువులే, ఇప్పుడు నీకు సంతోషమేనా అని అంటూ ఒక తిప్పుకొని కూర్చుంటుంది. అప్పుడు ఈ చిలక ఎగిరి గోరువంక వైపు వెళ్ళి అంటుంది, అసలు నువ్వు అలాంటిది ఏం చూశావు? నా శ్యామ్ సుందర్ నిష్ఠూరని ఎలా అంటున్నావు? అసలు నిజానికి నేను చూశాను మీ రాధారాణి నిర్దయతని అని అంటుంది. ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలంటుంది చిలుక.
మీ స్వామిని ఉందే ఆ రాధారాణి అలిగినప్పుడు చాలా అందంగా ఉంటుంది. కాలు మీద కాలు వేసుకుని మోకాళ్ళపైన చేతులు ఉంచుకొని నిటారుగా కూర్చున్నప్పుడు ఆ రాధారాణి చేతులు అప్పుడప్పుడే వికసించినటువంటి కమలాల్లాగా ఎంత బాగుంటాయో. ఆమె యొక్క ముఖ శోభ వెన్నెలని విరజమ్ముతున్నట్లుగా ఉంటుంది. ఆ అందమైనటువంటి కనులున్నాయి, ఎంత చూసినా తనివి తీరవు. కోపంలో కూడా చాలా అందంగా మెరుస్తాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంది చిలుక. ఆ మాటలతో తన రాధారాణి గురించి పొగుడుతూ ఉంటే గోరువంక లోపల చాలా సంతోషిస్తూ ఉంది. ఇప్పుడు వచ్చావు కదా సరైన దారిలోకి మనసులో అనుకుంటూ ఉంది. కానీ బయటికి మాత్రం కాస్త కోపాన్ని నటిస్తూ ఉంది. ఇక నీకు ఒక విషయం చెప్పడం తప్పదు అంటూ చిలుక ఈ విధంగా జరిగినటువంటి ఒక సంఘటనని గోరువంకకు వివరిస్తూ ఉంది. రాధారాణి చక్కగా కూర్చుని ఉంది. తన యొక్క చెక్కిళ్ల పైన చేతులాడించుకుని కూర్చుని ఉంది. అప్పుడే కన్నయ్య అక్కడికి వచ్చాడు. కన్నయ్య రావడం కాస్త ఆలస్యమైందని అలిగి కూర్చున్నటువంటి రాధారాణి కన్నయ్య రాకను పట్టించుకోకుండా కన్నయ్య వైపు అసలు చూడటం లేదు. అలిగి కూర్చున్నటువంటి కిషోరిజీ అలుకను తీర్చడం కోసం కృష్ణయ్య ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ కృష్ణయ్య రాధారాణి చరణాల దగ్గర కూర్చుని ఉన్నాడు. అయినప్పటికీ కూడా రాధారాణి చెలించకుండా అలానే కూర్చుని ఉంది. కనీసం క్రీగంటనైనా కన్నయ్య వైపు చూడటం లేదు. ఇప్పుడు చెప్పు, నేను శ్యామ్ సుందర్ నిర్దయుడని ఎలా నమ్మంటావు? పాపం శ్యామ్ సుందర్ రాధారాణి అలుకను తీర్చడం కోసం రాధారాణి చరణాల దగ్గర కూర్చుని అలక తీర్చడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ రాధారాణి కనీసం కన్నయ్యని క్రీగంటనైనా చూడటం లేదు అంటుంది చిలుక. నీకు అసలు విషయం తెలీదు, అసలు విషయం వేరే ఉంది అని గోరువంక అంటుంది. నువ్వు ఈ రాధారాణిని అంత పొగిడావు, అంత గొప్పగా చెప్పావు. అసలు విషయం చెప్పకపోతే నాకు స్థిమిత ఉండదు కాబట్టి చెబుతున్నాను విను. ఆ విషయం నీకు చెప్పకపోతే నీతో మాట్లాడాలని నాకు అనిపించదు అంటుంది గోరువంక. కాబట్టి చెప్తున్నాను విను. నీకు తెలుసా, ఇవాళ ఉదయం నేను ఒక వృక్షం పైన కూర్చుని ఉన్నాను. ఈరోజు వనంలోకి రాధారాణి ఒక్కడితే వచ్చింది. ఒక చోట కూర్చుని ఉంది. చెల్లెలు కూడా ఎవరూ తన వెంట లేదు. ఒక్కడితే కూర్చుని విలపిస్తూ ఉంది. కంటి వెంట కన్నీరు జలధారలుగా రాడుతూ ఉంటే రాధారాణి వస్త్రాలు తడిసిపోతున్నాయి. అంతగా విలపిస్తూ ఉంది. అలా విలపిస్తూ, హే జీవన్నాథ్, హే ప్రాణనాథ్, హే కాన్హా, నువ్వు లేకపోతే నేను సంపూర్ణం కాను. నేను నీ దానను, ఎప్పటికీ నీ దానను అంటూ తనతో తాను అంటూ ఉంది. ఒంటరిగా కూర్చుని ఉన్న రాధారాణి తర్వాత నేను చూశాను. ఒక్కసారిగా ఆ కిషోరిజీ లేచి నిలబడింది. స్థిమితం లేనటువంటి హృదయంతో అటు ఇటు తిరుగుతూ సన్నటి స్వరంతో తనలో తాను ఏదో అనుకుంటూ ఉంది. పదే పదే ఒకటే విషయాన్ని అంటూ ఉంది. ఒకసారిగా శ్రీ కిషోరిజీ లేచి నిలబడింది. స్థిమితం లేనటువంటి హృదయంతో అటు ఇటు తిరుగుతూ సన్నటి స్వరంతో తనలో తాను ఏదో అనుకుంటూ ఉంది. పదే పదే ఒకటే విషయాన్ని అంటూ ఉంది. నేను నా చెవిని అటువైపు ఉంచి శ్రీజీ ఏమంటూ ఉందో వినడానికి ప్రయత్నించాను. తాను చాలా అందమైనదని, తన ముఖమండలం కోటి చంద్రులు ఒక్క మారు ఉదయించినట్లు ఉంటుందని, తన ముఖమండలం మెరుస్తూ ఉంటుందని, ఆ కళ్ళు వికసించినటువంటి నీలి కమలాల్లాగా ఉంటాయని, ఈ విధంగా తనను తాను ప్రశంసించుకుంటూ ఉంది. ఎవరైనా వాళ్ళని వాళ్ళు ప్రశంసించుకుంటారా? ఇక్కడ రాధారాణి తనని కృష్ణుడిగా భావిస్తూ ఉంది. కృష్ణ ప్రేమలో లీనమైపోయింది. తాను రాధనన్న విషయం మర్చిపోయి తనను తాను కృష్ణుడిగా భావిస్తూ ఉంది. ఇది కదా నిజమైన ప్రేమ. ఈ ప్రేమకి సాంసారిక ప్రేమ వంటి నిర్వచనం ఇవ్వలేము. రాధారాణి కృష్ణ విరహంలో ఎంతగా లీనమైపోయిందంటే రాధారాణి తనలో కృష్ణుణ్ణి చూసుకుంటూ ఉంది. తానే కృష్ణుడు అనుకుంటూ ఉంది. రాధారాణి గురించి వెతుక్కుంటూ ఉంది. నేను అన్ని వనాలలో వెతికాను. ఎక్కడ దాక్కున్నావు నువ్వు? ఎందుకు కనబడటం లేదు? ఈ దాగుడు మూతలు నాతో ఎందుకు ఆడుతున్నావు అంటూ రాధారాణి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది. రాధారాణికి జై, గోపాలకృష్ణ భగవానికి జై, హరి గోవింద.